హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన బాడీలో అతిపెద్ద ఆర్గన్ ఏదైందంటే గట్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఎసిడిటీ, జిఆర్టీ, ఐబిఎస్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. దేనివల్ల ఎక్కువ అవుతుంది, సో ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతుంది, ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి డైట్, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆస్టిక గారు. హలో అండి. హాయ్ అండి. సో మ్యామ్, సో నేను చెప్పిన ఇష్యూస్లో ఎసిడిటీ, ఎలాంటి డైట్ వల్ల ఎసిడిటీ వస్తుంది, ఎలా కంట్రోల్ చేయాలి, సో గట్ హెల్త్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలి. ఎలాంటి డైట్ వల్ల ఎసిడిటీ ఎక్కువ అవుతుందంటే హై స్పైసీ ఫుడ్ తినడం వల్ల. మన ఫుడ్ కంటెంట్ లో స్పైసెస్ ఎక్కువ అయినా సరే ఎసిడిటీ వస్తుంది. రెండోది ఫుడ్ కంటామినేషన్. ఒక్కోసారి తెలియకుండా స్టేల్ ఫుడ్ తింటూ ఉంటారు. సో బ్యాక్టీరియల్ కంటామినేషన్, హెచ్ పైలోరీ ఇష్యూస్ వచ్చినా సరే ఎసిడిటీ అన్నది వస్తుంది. ఎసిడిటీ ఉండడం వల్ల గట్ లైనింగ్ అన్నది రప్చర్ అయ్యి కొంచెం మంటలాగా అనిపించడం, కడుపులో మంటలాగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఎసిడిటీ ఉన్న వాళ్ళు చాలా మైల్డ్ ఫుడ్ తీసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఈటింగ్ ఆన్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి హంగర్ స్టార్ట్ అయ్యాక, ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయ్యాక మనం తినకపోతే ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మన స్టమక్ లైనింగ్ ని రప్చర్ చేసేస్తాయి. సో కాబట్టి టైంకి అన్నం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తీసుకునే అన్నము లెస్ స్పైసీగా ఉండాలి, ఎక్కువ స్పైసెస్ ఉండకూడదు ఆల్రెడీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి. సో కారాలు, అతిగా కారం తీసుకోవడం ఇలాంటివి కూడా ఎసిడిటీకి రీజన్. ఫుడ్ లో యాడ్ చేసే కొన్ని కలరింగ్స్ వల్ల కూడా ఎసిడిటీ లాంటిది వస్తుంటాయి. చాలా బేసికల్ గా మనం చూసుకుంటే కొన్ని ఫ్రైడ్ ఫుడ్ కి కలర్ యాడ్ చేస్తారు రెడ్ కలర్ రావడానికి. సో ఇలాంటి కలరెంట్స్ అన్ని కూడా మనకి ఎసిడిటీని క్రియేట్ చేస్తాయి. హోమ్ కుక్డ్ సింపుల్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎసిడిటీ లాంటి ఇష్యూస్ రావు. డైట్ తో పాటు స్లీప్ కరెక్షన్, స్ట్రెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 8 hours స్లీప్ ఉండాలి, లో స్ట్రెస్ లెవెల్స్ ఉండాలి. మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా హై స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ స్ట్రెస్ వల్ల మనకి ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్, ఈ డిసీజ్ అనేది ఎలా వస్తుంది, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వస్తుంది, లోపల గట్లో ఏ పొజిషన్లో వస్తుంది? సో గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ అన్నది మనకి, ఈసోఫేగస్ అంటే మనం గొంతు నుంచి ఆహారం దిగిన తర్వాత పొట్టలోకి ఎంటర్ అవ్వడానికి మధ్యలో ఒక చిన్న స్పింక్టర్ ఉంటుంది. ఆ స్పింక్టర్ రిఫ్లెక్సెస్ ఉంటాయి అన్నమాట. సో కడుపులోకి ఆహారం వెళ్ళంగానే స్పింక్టర్ క్లోజ్ అవ్వాలి, తను తినేటప్పుడు స్పింక్టర్ ఓపెన్ అవ్వాలి. కానీ స్పింక్టర్ క్లోజ్ అండ్ ఓపెన్ రిఫ్లెక్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రిఫ్లెక్స్ డిజార్డర్ వస్తుంది. కానీ ఈ ఓపెనింగ్ సిస్టమ్ కంటే కూడా ఓవర్ ఈటింగ్, ఈ గ్యాస్ట్రోఇసోఫేగల్ అంటే స్టమక్ లో ప్లేస్ లేనప్పుడు, ఆ తిన్నది గొంతు దాకా వెళ్ళినప్పుడు ఆ అసిడిటీ అనేది బయటికి ఇట్లా ఎగ్జాక్ట్లీ బయటికి తంతుంది. ఎందుకంటే ఆ లైనింగ్, ఈసోఫేగస్ లైనింగ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మనం తినే ఫుడ్ స్పైసీగా ఉన్నా లేకపోతే హెవీ ఆయిలీ ఫుడ్ తీసుకున్నా సరే ఆ లైనింగ్ ని దెబ్బతీస్తుంది. దాంతో పాటు ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ చర్నింగ్ కి ప్లేస్ ఇవ్వాలి, తీసుకున్న ఆహారం చర్న్ అవ్వాలి. చర్నింగ్ అయిన తర్వాత అప్పుడు అబ్జార్బ్ అవుతుంది. ఆ చర్నింగ్ చేయడానికి కూడా స్పేస్ లేనంతగా తినేసినప్పుడు ఈ యాసిడ్స్ అన్నవి చిన్నగా ఈసోఫేగస్ లో కూడా వెళ్తే అక్కడ గుండెల్లో మంట, హార్ట్ బర్న్ అంటారు, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓవర్ ఈటింగ్ ఇస్ అ మేజర్ రీజన్ ఫర్ జిఆర్డి. సో జిఆర్డి తగ్గాలంటే ఇందాకట్లానే మనం తీసుకునే ఆహారం చిన్న మొత్తాదులో తీసుకోవాలి. కడుపు నిండా తినకూడదు ఎప్పుడు కూడా. 80% తిని 20% స్పేస్ ఉంచాలి ఫర్ దట్ చర్నింగ్. సో ఆ చర్నింగ్ అన్నది బాగా జరుగుతుంది అండ్ యాసిడ్స్ పైకి రిఫ్లెక్స్ అవ్వకుండా ఉంటాయి. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ఈ పూట తిన్నాము అని అంటే ఈ పూట తిన్నది ఇప్పుడే అరిగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అనే ఫీల్ లో ఉంటారు. నెక్స్ట్ పూట తినకపోతే అయ్యో ఏమైపోతుందో అనే ఆందోళనలో ఉంటారు. నిజానికి ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎంత టైం తీసుకుంటుంది? అట్లీస్ట్ ఒక మీల్ మనకి డైజెస్ట్ అవ్వడానికి 2 hours, 2.5 hours పడుతుంది. ఇన్ పర్సన్ ఎవరికైతే మెటబాలిజం బాగుంటుందో, అన్ని హెల్దీగా ఉన్నప్పుడు మనకి 2-2.5 hours పడుతుంది. కొంతమందికి స్లో మెటబాలిజం ఉంటుంది. ఇలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాపర్ అంటే గట్ బ్యాక్టీరియా బాగుండాలి. మనం తిన్నది అరిగించుకుని బయటికి పంపించాలి అంటే బ్యాక్టీరియా బాగుండాలి. ఒకవేళ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే తిన్న ఫుడ్ కడుపులోనే ఫెర్మెంట్ అవుతుంది. ఫుడ్ ఎలాంటి ప్రొసీజర్ అంటే అన్నం తింటూ మధ్యలో ఫ్రూట్స్ తిన్నా సరే ఫెర్మెంటేషన్ జరుగుతుంది, అయినా సరే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఆ టైం అన్నది స్పెసిఫిక్ గా ఉండదు ఫర్ ఎవ్రీబడి. బట్ ఐడియల్లీ 2-2.5 hours లో తీసుకున్నది అరగాలి. కానీ ఎంత తింటున్నాం, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ఏ లిమిటెడ్ వే అప్పుడు మనకి 2.5 hours పడుతుంది. ఎక్సెస్ గా తింటే, ఓవర్ ఈట్ చేస్తే ఇట్ మైట్ టేక్ అప్ టు 4 hours యాజ్ వెల్, డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్.
కాబట్టి ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సెస్లో స్మాల్ మీల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే దీన్ని తగ్గించుకోగలుగుతాం చిన్నగా. యూ విల్ ఫిక్స్ యువర్ మీల్ సైజ్. సో కమింగ్ టు ఐబిఎస్ ప్రాబ్లమ్స్, సో ఎలాంటి ఇష్యూస్ వల్ల వస్తుంది? అండ్ కొంతమంది తిన్న వెంటనే ఇప్పుడు మోషన్ కి వెళ్ళటం అండ్ డయేరియా ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి, దేనివల్ల? ఐబిఎస్లో 2 రకాలండి. ఒకటి కాన్స్టిపేట్ అవుతారు, లేదా మీరు అన్నట్టు తినంగానే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇందులో ఒకవేళ వైరల్ గ్రోత్ బ్యాక్టీరియల్ హెల్దీ బ్యాక్టీరియల్ గ్రోత్ తక్కువ అయినప్పుడు కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఐబిఎస్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ లో ఫాడ్మాప్ డైట్ అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, లో ఫాడ్మాప్ ఫుడ్స్ అని ఉంటాయి. సో అవి ఏంటి అంటే, లో ఫాడ్మాప్ ఫుడ్స్ అంటే మిల్లెట్ ఈజ్ ఎ లో ఫాడ్మాప్ ఫుడ్, బ్రౌన్ రైస్ ఈజ్ ఎ లో ఫాడ్మాప్ ఫుడ్, సర్టెన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా లో ఫాడ్మాప్. హై ఫాడ్మాప్ అంటే కొన్ని ఇప్పుడు వైట్ రైస్ కానీ, లేకపోతే ఎక్కువ ఫ్రక్టోజ్ ఎందులో ఉంటుందో అవన్నీ హై ఫాడ్మాప్. సో దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ హై ఇన్ ఫ్రక్టో, ఒలిగో, మోనో అండ్ పాలీసాకరైడ్స్. సో ఈ ఫాడ్మాప్స్ని మనం తక్కువ ఫాడ్మాప్ ఉన్నగా ఐబిఎస్ ఉన్న వాళ్ళు శనగలు కానీ బొబ్బర్లు వీటితోటి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, బికాజ్ ఆ ఫైబర్ డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా సింపుల్ ఫుడ్, వీళ్ళకి వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కాబట్టి సో సింపుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఇవ్వాలి. పల్సెస్, లెగ్యూమ్స్, అవాయిడ్ ఫ్రూట్స్, అవాయిడ్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్. యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ లేకపోతే సిట్రస్? ఇనీషియల్ గా అసలు అన్ని ఫ్రూట్స్ బంద్ చేస్తే బెటర్. అంటిల్ దట్ ఫ్రూట్స్ అసలు అవాయిడ్ చేసి, లెగ్యూమ్స్ కూడా అవాయిడ్ చేసి, గ్రెయిన్స్ అండ్ ప్రోటీన్ బాగానే డైజెస్ట్ అవుతుంది. సో యానిమల్ బేస్డ్ ప్రోటీన్ లైక్ ఎగ్ వైట్ బాగానే డైజెస్ట్ అవుతుంది. లీన్ చికెన్ ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్ ఆప్షన్. సో రైస్ అండ్ దీస్ ఫుడ్స్ విల్ హెల్ప్ దెమ్. యోగర్ట్ బాగానే డైజెషన్ అవుతుంది. ఇట్లా కొన్ని ఫుడ్స్ డైజెస్ట్ అవుతాయి, కొన్ని హై ఫాడ్మాప్ ఫుడ్స్ డైజెస్ట్ అవ్వవు. సో ఆ లిస్ట్లో హై ఫాడ్మాప్ ఫుడ్స్ అవాయిడ్ చేసి లో ఫాడ్మాప్ ఫుడ్స్ యూస్ చేసుకుంటే మటుకు ఐబిఎస్ని అడ్రస్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.